నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలపై నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా ప్రతినిధి ముఖాముఖి. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నల్గొండ పట్టణం బోయవాడలోని మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు సందర్శించారు. వారిని అడిగి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసు. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతుంది? నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్లో ఇప్పుడు దాకా 11.2% వరకు పోలింగ్ నమోదైందండి. ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు, ప్రశాంతంగా పోలింగ్ నడుస్తున్నది. ఇది యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఇస్ పీస్ఫుల్. అంటే సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుందా? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున మీరు తీసుకున్న భద్రతా చర్యలు ఏంటి? అంటే 5 వరకు పోలింగ్ ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం 1200 ర్యాంక్స్తో మనం ఇవాళ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనం క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం ఎటువంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా వితిన్ 2-3 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకున్నాం. సార్, ఇప్పటివరకు అంటే మీకు గత వారం రోజులుగా ప్రచార అవసరాలు కొనసాగుతుంది. ఈ వారం రోజుల్లో మీకు అత్యధికంగా ఎలాంటి ఫిర్యాదులు అందాయి? ఆ ఫిర్యాదులు మీరు ఎలా రిజాల్వ్ చేశారు వాటిని? అంటే మనకి చాలా వరకు వేరే ఏరియాలో వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు, లేకపోతే అవసరం లేని వాళ్ళు నాన్ ఓటర్స్ రావడం జరుగుతున్నది, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతున్నాం. అవసరం ఉన్న చోట్ల కూడా వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్. ఇప్పుడు ఒక 6 కేసెస్ వరకు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సార్, ప్రత్యేకించి ఇవి బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలు. అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు చాలా వరకు కౌంటింగ్ అనంతరం బయటికి రావడం జరిగింది. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ బ్యాలెట్ పత్రాలను భద్రపరచడానికి ఈ పోలీస్ శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి చాలా వరకు బ్యాలెట్ పేపర్ బయటకు వస్తున్న అవాస్తవం అండి. ఎక్కడ కూడా బ్యాలెట్ పేపర్ బయటికి రాలేదు. ఒక 1-2 ప్లేసెస్లో ఏదో ఒక మిస్ప్లేస్ అయి ఉంటాయి. దీనికి సంబంధించి మన మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి మనం ప్రతి ఒక్క ప్లేస్లో కూడా కౌంటింగ్కి సపరేట్గా మనము 2 డేస్ తర్వాత కౌంటింగ్ ఉంది కాబట్టి దాని బందోబస్తు సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ప్లేస్లో మనం క్లియర్గా ఆర్ఓస్తో కోఆర్డినేట్, పిఓస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా అన్నెసరీగా మూవ్మెంట్ లేకుండా ఓన్లీ ఓటర్స్ వచ్చి ఓట్ వేసే విధంగా కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అది మున్సిపాలిటీ పరిధి అయినప్పుడు కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? అదే అండి, ఇప్పుడు మనకి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మొత్తం 66 ఐడెంటిఫై చేసినాము. ఈ లొకేషన్స్లో కూడా మనము స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీస్, చెక్ పోస్టులు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా మనం ప్లాన్ వేసుకున్నాం. చివరిగా చెప్పండి సార్, ఇటు ప్రజలకు అటు పోలీస్ సిబ్బందికి పోలింగ్ ముగిసే వరకు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రజలందరికీ కూడా ఓటు ఇవాళ అందరూ కూడా వచ్చి ఓటు వేయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరైనా బెదిరించినా కూడా అట్లాంటివి ఉంటే మాకు ఎమ్మటే కంప్లైంట్ చేయండి. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఓట్ వేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాము. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. పోలీస్ సిబ్బందిలో కూడా ఆల్రెడీ వాళ్ళకి బ్రీఫింగ్లో చెప్పినాము. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ప్రాంప్ట్గా రియాక్ట్ అవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు చెప్తున్న విషయాలు. నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శేఖర్, ఐబీసీ న్యూస్, నల్గొండ.